బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంత్యోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది. ఆయన సేవలు ఈ జాతి ఎప్పటి కూడా మరవదు. పేదవాళ్ళకి మొట్టమొదటిసారిగా అన్నం పెట్టాలని ఆలోచన చేసిన మానవుడు బాబు జగ్జీవన్ రామ్. అందుకే ఈ జాతి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టి బర్తరఫ్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. 5 years అవుతుంది. ఏప్రిల్ మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా మొత్తం మీడియా అంతా కూడా చెరబట్టి అన్ని పేపర్లను అన్ని ఛానళ్ళని తన సొంత కథనాలను ప్రసారం చేసేట్టు చేసి ఆనాడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉక్కిరి బుక్కిరి పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఆనాడు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి చెప్పుకుందామంటే కూడా ఎవరు రాయని పరిస్థితి, ఎవరు చెప్పని పరిస్థితి, అనివార్యమైన పరిస్థితులలో మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాం. మేము సమాజానికి మరోసారి తెలియాల్సిన అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నాది శోభమ్మ గారిది కరీంనగర్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళీ పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, మాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చిన పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చినాడని. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నన్ను పట్టుకొని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు ఏవి చేస్తుండో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారిని పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నాడు. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళా రామరాజు లాంటి వాడు, లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ ఎత్తేనే నాకు నేను ఆ ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కారణాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్లలో టీవీలలో నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడమే కాకుండా తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల రిసెప్టివ్లలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించిండు. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి సీజ్ చేసిండ్రు. వందలాది మంది దళితుల్ని పెట్టి రోజు ధర్నాలు పెట్టించిండ్రు, షెడ్లు కూడా కొట్టించిండ్రు.
పొద్దునపూట సర్పంచ్ గారు అన్యాయం అని చెప్పింది, సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇది నిజమని చెప్పించారు. నేల తరబడి అక్కడిని అడ్డ పెట్టించి ఇప్పుడున్న మాజీ మంత్రులతోటి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో అడ్డ పెట్టించి ఆయన చేయని పని లేదు. ఫీడ్ ప్లాట్స్ ఇచ్చేసిండ్రు, కులఫాలు కొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఇవాళ ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా, ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలు తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తా. కానీ నాలాంటి అన్ని నా అవసరాల కోసం పదవుల కోసం పెద్దలు ముస్తుడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఏందో, ఈటల చరిత్ర ఏందో, ఈటల గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాను మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుండో వీరు కూడా అట్లే చేసుకుంటా ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పటికే హైదరాబాద్లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేద ఇళ్ళు కూల్చేసినాడు ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉన్న ఏజెంట్ అయిందో దాని మీద మేము ఉద్యమించడం, ఇవాటికి పేదల అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నప్పుడు దాన్ని అడ్డుకున్నది మేము. ఇట్లా అనేక విషయాల మీద ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వం బుకాయిస్తూ దబాయిస్తూ మీడియాను మేనేజ్ చేస్తూ ఇలా వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను పక్కకు నెట్టి ఉల్టా దాడులు చేస్తుందో దాని మీద కూడా తప్పకుండా మేము త్వరలోనే ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మా ఎంపీల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ఇక్కడ మేము జిహెచ్ఎంసీలో ముగ్గురం ఉంటాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను, రఘునందన్ రావు గారు. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలలో ఎట్లా మేము కలిసి పనిచేసుకోవాలి, ఎట్లా గెలిపించుకోవాలి దాని మీద మేము ఆలోచన చేసినాం, తప్పకుండా చేస్తాం. తర్వాత 6 మంది ఎంపీలం ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు పక్క పెడితే మేము 6 మంది ఎంపీలం ఉన్నాం. 6 మంది ఎంపీలం కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీలతో పాటుగా మా ఎమ్మెల్యే బృందాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, ఇలా మా దగ్గర డంపింగ్ యార్డ్ ఉన్నది, ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా దానికి ఒక పరిష్కారం లేదు. చివరికి నేనే సుప్రీంకోర్టులో ఒక ఇన్వాల్వ్ అయ్యి కేసు వేసిన. ఇట్లాంటి క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ భూముల ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్లో ఉన్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇలా మెదకులో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూస్ కావచ్చు. ఇలా ఇష్యూస్ మీద కూడా మా ప్రజాప్రతినిధిగా తప్పకుండా ఏదన్నా పోరుబాట పట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మొట్టమొదటి ఇష్యూ రేపు మేమంతా కూడా చలో బాలాజీ నగర్ పిలిపించి ఆ ఇష్యూ మీద తప్పకుండా మా ఎంపీల బృందం అంతా కూడా మా ఎమ్మెల్యేతో కలుపుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలలో డెఫినెట్గా ఇప్పటికే సర్వేలు చేసుకుంటా ఉన్నాం. డబ్బులు నమ్ముకొని ప్రలోభాలు నమ్ముకున్న వాళ్ళు ఒకరికి ఉన్నారు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఇంకొక వైపు ఉన్నాం. 100% ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో మేము పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం.